ది గేమ్ చేంజర్ శ్రీకర స్పేస్ అండ్ స్ట్రక్చర్స్ వారి న్యూ ఆఫీస్ సెప్టెంబర్ 5న మురళీ మోహన్ గారిచే గ్రాండ్ ఓపెనింగ్ శివ కాంప్లెక్స్ వాసవి నగర్ విజయవాడ. అవార్డెడ్ డైరెక్టర్ కి రివార్డ్స్ రావు, రివార్డెడ్ డైరెక్టర్స్ కి అవార్డ్స్ రావు, కానీ ఈ రెండు సాధించిన డైరెక్టర్ ఒక క్రిష్ గారు ఒకరు. షల్ వి కాల్ దిస్ ఏ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కదా అనొచ్చండి. శ్రీలావతి అనే గంజాని ఇతర ప్రదేశాలకు తరలిస్తూ ఉంటారన్నమాట. తను నేను క్యాప్షన్ లాగా ఇచ్చాను, ఒక విక్టిమ్ క్రిమినల్స్ గా ఎలా మారారు వాళ్ళు. వై విక్రమ్ ప్రభు ఇన్స్టెడ్ ఆఫ్ ఎనీ టేకింగ్ ఎనీ తెలుగు హీరో. దానికి నేను కుంకి చూశాను, తర్వాత ఇరుగు పట్టున ఒక సినిమా చూశానండి, ఓటీటీలో ఉంది, చాలా సర్టిల్ గా ఉంటాయి. డైరెక్టర్ అయితే కనుక అతను పక్కా ఘాటీలాగా నాకు. జగపతి బాబు గారితో ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, ఎస్సీబీ ఆఫీసర్, బట్ విశ్వదీప్ అని పేరు పెట్టామండి. ఈ మొత్తాన్ని యశ్వాన్ మొత్తం చూసేవాడు, దీపం పెట్టేవాడు. ఇప్పుడు నా ఆశ ధ్యాస అంతా ఘాటి అండి. బాలకృష్ణ గారితో కమిట్ అయ్యారనేటువంటిది ఒకటి ఉంది, అది ఒక్కటి చెప్పగలరు. ఈ బాలకృష్ణ గారితో చేసి జరిగేది ఏదైనా సరే హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. అవార్డెడ్ డైరెక్టర్కి రివార్డ్స్ రావు, రివార్డెడ్ డైరెక్టర్స్కి అవార్డ్స్ రావు, కానీ ఈ రెండు సాధించిన డైరెక్టర్ ఒక ఉన్నారు. అలాగే కామర్స్ చెప్పదలుచుకుంటే ఇక్కడ వాల్యూస్ అనేటువంటి చెప్పలేము అనుకుంటారు, వాల్యూస్ చెప్తే కామర్స్ కుదరదు అనుకుంటారు. బట్ క్రియేటివిటీ అండ్ కామర్స్ కెన్ ట్రావెల్ టుగెదర్ అని నిరూపించినటువంటి అతి కొద్ది మంది దర్శకుల్లో క్రిష్ గారు ఒకరు. సెప్టెంబర్ 5న ఘాటి అనేటువంటి మరొక సెన్సిబుల్ అండ్ సెన్సేషనల్ ఫిల్మ్తో ఆయన రాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్, టీజర్స్ వీటన్నిటితో కూడాను ఆ క్రియేటివ్ బజ్ అనేటువంటితో క్రియేట్ అయింది బాగా. ఘాటి సినిమాకి అబైటెడ్ ఫిల్మ్గా వస్తున్నటువంటి ఘాటికి సంబంధించిన వివరాలు, విశేషాలు డైరెక్టర్ గారి దగ్గర తెలుసుకుందాం. డైరెక్టర్ గారు నమస్తే అండి, వెల్కమ్ సార్. నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఫస్ట్ మీరు మంచి పుస్తక ప్రియులు, ఒకసారి అలా చూస్తుంటే మీ లైబ్రరీ అంతా చూస్తుంటే సార్ మీరు హౌ మచ్ ప్యాషనేట్ రైటర్ అండ్ రైటరే కాదు డైరెక్టర్ అనిపిస్తుంది. నేను కూడా ఒక పుస్తకం రచించాను, ఇది శూన్యం నుండి శిఖరాగ్రాలకు అని. అద్భుతంగా 24 సినీ ప్రముఖుల తొలి అడుగులు ఇవి. ఈ కవర్ పేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరి జీవిత చరిత్రలు, ఎలా హౌ దే స్టార్టెడ్ దేర్ కెరీర్ అండ్ హౌ దే స్ట్రగుల్డ్, హౌ దే ఫాట్. ఈ బుక్ మీకు ఇవ్వటం అనేటువంటిది ఒక కాంటెక్స్చువల్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. తప్పకుండా చదవండి సార్. థ్యాంక్ యూ సార్, తప్పకుండా. శూన్యం నుంచి శిఖరాగ్రాలకు 24 సినీ ప్రముఖుల తొలి అడుగులు. అద్భుతం సార్, అద్భుతం. వాళ్ళందరి ఇంటర్వ్యూలు అండి. మై ఫస్ట్ ఫిల్మ్ అని చాలా బుక్స్ ఉన్నాయండి, బట్ తెలుగులో ఇలాంటిది ఎప్పుడు వచ్చింది అనుకోలేదండి. బట్ అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది శూన్యం నుంచి శిఖరాగ్రాలకు అని. ఇప్పుడు మన మీటింగ్లో చెప్పుకోవాలంటే నాకు శూన్యం కాదు, నాకు గమ్యం నుంచి శిఖరాగ్రాలు, ఘాట్లు వరకు, గమ్యం నుంచి ఘాటీల వరకు, శిఖరాగ్రాలకి. ప్రతి దర్శకుడు కొన్ని కొండలు ఎక్కుతూ ఉంటాడు, కొన్నిసార్లు దిగుతూ ఉంటాడు బేసికల్గా. బట్ ప్రతిసారి శిఖరాగ్రం కోసం ట్రై చేస్తూ ఉంటాం. చాలా యాప్ట్ టైటిల్ అండ్ మీ దగ్గర నుంచి వస్తుంది. ఐ నో హౌ గుడ్ రైటర్ యు ఆర్. లుకింగ్ ఫార్వర్డ్ టు రీడ్ దిస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, లెట్ us talk about ఘాటి సార్. సార్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్. షల్ వి కాల్ దిస్ ఏ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కదా అనొచ్చండి. ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్. ఘాటి అనేటువంటిది అక్కడ చేసేటువంటి కూలీల పేరు. అవునండి. ఈ గంజాయి ఇది సప్లై చేసేటువంటి కూలీల పేరు. దెన్ హౌ ఇట్ ఈస్ అట్రిబ్యూటెడ్ టు ద హీరోయిన్ అంటే తను ఒక ఘాటి అండి. ఫిమేల్ ఘాటీలు కూడా ఉంటారు. అందరూ పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. తమ తమ శక్తిని బట్టి భుజాల మీద సరుకేసుకొని కొండలు ఎక్కుతా దిగుతూ ఉంటారు, ఒక మ్యూల్స్ లాగా అన్నమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరెస్ట్ అటువైపు వెళ్తే అన్నమాట షెర్పాలు ఉంటారు. అలాగా అనేకమైన కొండలు కొన్ని యాత్రలకు వెళ్ళినప్పుడు భుజాల మీద మోసుకెళ్లే వాళ్ళు ఉంటారు అన్నమాట. ఇక్కడ తూర్పు కనుమల్లో ఘాట్లలో ఘాటీలని ఉంటారండి. ఇది ఆంధ్ర ఒడిస్సా బోర్డర్లో, మన కోరాపుట్ డిస్టిక్ అటువైపు, అంటే అక్కడి నుంచి అనేకమైన ప్రాంతాలు ఉన్నాయండి. అక్కడ ఘాట్లలో కొంతమంది ఘాటీలు ఉంటారండి. వాళ్ళు ఏంటంటే అక్కడ దొరికే ఒక మేలు రకమైన గంజాయి ఉంటుందండి. ఆ శ్రీలావతి అనే గంజాని ఇతర ప్రదేశాలకు తరలిస్తూ ఉంటారన్నమాట, నిఘా వర్గాలకి దొరకకుండా అన్నమాట. అలాంటి వాళ్ళల్లో దేశిరాజు అంటే మన విక్రమ్ ప్రభు గారు, శీలావతి, వీళ్ళు కూడా ఘాటీలండి. వాళ్ళకి పుట్టినప్పటి నుంచి చిన్నప్పుడు వాళ్ళకి తెలిసిందంతా కూడా ఆ ఘాట్లో తిరగటము, ఇలా వెళ్ళటం అండి. సో స్వీటీ గారు కూడా అదే క్యారెక్టర్ పోషించారు. అంటే షీ ఈజ్ అగైన్స్ట్ దిస్ టు డూ దిస్ జాబ్. అఫ్ కోర్స్ అది ఈ సినిమా చూసిన తర్వాత తను నేను క్యాప్షన్ లాగా ఇచ్చాను, ఒక విక్టిమ్ క్రిమినల్స్గా ఎలా మారారు వాళ్ళు. ఓకే, వాళ్ళు ఒక లెజెండ్గా ఎలా ఎదిగింది అనేది కథ ఉంటుందండి యాక్చువల్గా. బట్ ఈ సినిమాలో ఎక్కడ కూడా ఆ గంజాయి
సాగుని కానీ ఆ గంజాయి వర్తకాన్ని కానీ ఎక్కడ సమర్థించమండి అసలు చాలా కూడా ఉంటుంది 10 మంది జీవితాలు నాశనం చేసే బతుక అది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందండి. అంటే దాని నుంచి కోట్లలో లాభాలు గడించే వాళ్ళు కావచ్చు, 100 రూపాయలు సంపాదించే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే ఒకరి జీవితాన్ని కొల్లగొడుతున్నారు. అది అది ఆ జీవితంతో మన జీవితం బతుకు చేసుకోవచ్చా అని, అంటే మన అవసరాలు తీరటం కోసం ఎంతమంది జీవితాల కళ్ళలో కన్నీళ్ళు నిండాలా అనేది ప్రశ్న అండి. విక్రమ్ బాబు క్యారెక్టర్ ఏంటండి? విక్రమ్ ప్రభు అతను కూడా ఒక ఘాటి అండి యాక్చువల్గా. బట్ ఒక ఘాటీలో ఒక పెయిన్, ప్రైడ్, ఒక వాళ్ళ చిన్న ప్యాక్కి ఒక చిన్న లీడర్ లాగా అండి. అతను ఒక కొండంత బలం ఉంటుంది, స్వచ్ఛమైన మనసున్న ఒక ఘాటి అండి. ఈ అమ్మాయికి బావ కూడా అన్నమాట బేసికల్. వీళ్ళిద్దరి కథ మీరు ఘాటీలో చూడొచ్చండి. ఓకే సార్, ఇప్పుడు అనుష్కతో చేసామనుకుంటే షీ ఈజ్ వెరీ పాపులర్లీ నోన్ ఇన్ ఆల్ సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ అండ్ ఆల్సో ఇన్ హిందీ ఫిలిమ్స్, అరుంధతి వీటన్నిటితోటి. వై విక్రమ్ ప్రభు ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఎనీ తెలుగు హీరో? అంటే ఇక్కడ ఈ కథ రాసినప్పుడు అండి, మనం దేశరాజు క్యారెక్టర్ రాసినప్పుడు ఆ క్యారెక్టర్కి ఎలాంటి వ్యక్తి అయితే బాగుంటాడనేది మనసులోకి వస్తుందండి. ఒకటి, ఈ క్యారెక్టర్ రాసినప్పుడు నేను ఇందా మీకు చెప్పినట్టు అదొక స్వచ్ఛమైన కళ్ళు ఉండాలి, ఆ బలంగా ఉండాలి, ద సేమ్ టైం ఒక ఎర్తీ మ్యాస్కులానిటీ ఉండాలండి. ఆ పర్వత ప్రాంతాల్లో, పర్వత శ్రేణుల్లో ఉండే ఒక వ్యక్తి కావాలన్నమాట. దానికి నేను కుంకి చూశాను ఆయనది. తర్వాత ఇరుగుపట్టున ఒక సినిమా చూశానండి, ఓటీటీలో ఉంది, చాలా సర్టిల్గా ఉంటాయి అన్నమాట. చాలా కారణం కొన్ని సినిమాలు చూశాను, ఈ క్యారెక్టర్ అయితే కనుక అతను పక్కా ఘాటీలాగా నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతారనిపించింది. దానికి తోడు ఒక ఈడు జోడు లాగా అనుష్క గారితో చాలా చక్కగా ఉంటారని ఊహించడం జరిగింది. అందుకే ఆయన అప్రోచ్ అయ్యాము. అండ్ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత మీరు చెప్తారు పర్ఫెక్ట్. ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో మేల్ క్యారెక్టర్ అనేటువంటిది జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ లేదండి, అంటే నేను అలా చేయనండి. ఇది ఫీమేల్ సెంట్రిక్ అంటే అనుష్క గారి స్టార్డమ్ ను బట్టి దానికోసం, అనుష్క గారి కోసం, అనుష్క గారి వల్ల జరుగుతున్న సినిమా, స్టార్డమ్ బేస్ చేసుకొని మన బడ్జెట్స్ కానీ అవన్నీ కానీ అనుకుంటాం బేసికల్గా. బట్ ఇట్స్ ఎ ఫిల్మ్, ఇట్స్ ఎ ఫిల్మ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ యాక్చువల్లీ ఒక పైవటల్ రోల్ ఉంటుందండి. ఇప్పుడు ఘాటి అనేటువంటిది పర్టికులర్గా మీరు చెప్పిన ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఆ ఏరియాలో జరిగేటువంటి ఒక కంటెంట్. ఇది ఈ పాన్ ఇండియా ఫిల్మ్గా మీరు రిలీజ్ చేస్తున్నారు. హౌ ఇట్ కెన్ బి టేకెన్ బై ద అదర్ ఏరియాస్? అంటే హ్యూమన్ ఎమోషన్స్ సేమ్ ఉంటాయండి, ప్లస్ ఇట్స్ ఎ వెరీ రా రూటెడ్ రియల్ ఎనర్జీతో ఉన్న సినిమా అండి. రియల్ ఎనర్జీ ఉన్న క్యారెక్టర్స్, అది మాత్రమే కాకుండా ఒక కొత్త ప్రపంచం అండి. మనం ఎక్కడున్నా సరే ఒక కొత్త వరల్డ్ గురించి మనం ఇప్పుడు వేరే టీవీలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఒక కొత్త వరల్డ్ ఉంటే కాసేపు ఆగి చూస్తాం అన్నమాట. ఇది అలాగా 2.5 గంటలు మనం వేరొక లోకంలోకి వెళ్తున్న ఫీలింగ్, కొత్త మనుషులతో పరిచయాలు. అండ్ వీళ్ళు మామూలు కాదన్నమాట, చాలా గట్టి మనుషులు, గట్టి మనస్తత్వం ఉన్నవాళ్ళు అన్నమాట. వీళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ చేయగలరండి. అందుకని ఈ సినిమా కూడా ట్రావెల్ చేయగలదని నమ్మి ఇప్పుడు ప్రస్తుతం తెలుగు, తమిళ్లో రిలీజ్ చేస్తున్నాము. మన సక్సెస్ని బట్టి నెక్స్ట్ హిందీ, మలయాళం, కన్నడలో ప్లాన్ చేసామండి. అంటే ఒకటి ఫైనాన్షియల్గా చాలా స్పెండ్ చేయాలండి బేసికల్గా. దాదాపు ఒక 10-12 కోట్లు ఎక్స్ట్రా అదనంగా అయిద్దండి టు ప్రమోట్ ఇట్ అండ్ టు టేక్ ఇట్. యాక్చువల్లీ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాస్ట్ హిందీ పెట్టుకున్నామంటే. రెండవది వచ్చేసి ఘాటి అనే టైటిల్ మాకు హిందీలో లేదండి యాక్చువల్గా. అందుకని అక్కడ శీలావతి ద ఘాటి క్వీన్ అని రిజిస్టర్ చేయడం జరిగింది అనమాట. సో అది సేమ్ నేమ్ వెళ్ళొద్దు, సేమ్ నేమ్ వెళ్ళలేము అనమాట. సో క్రాస్ ప్రమోటింగ్ చాలా కష్టం అవుతుందండి యాక్చువల్గా. సో ఇక్కడ కూడా మనకు కూడా లేదు, ఘాటి అంటే తెలియదు కదా మనకు కూడా, ఆంధ్రాలో కూడా అంటే పేరు లేదంటే అది కాదండి, నా టైటిల్ అవైలబిలిటీ లేదు. టైటిల్ అవైలబిలిటీ లేదు, నాకు అది ఎక్సైట్మెంట్గా ఉందని. ఘాటి అంటే చాలా గట్టిగా ఉంది ఆ పేరు. సో అందుకని తెలియని పేరు పెట్టడం అనేది, అంటే ఇప్పుడు కొత్తగా తెలుసుకుంటా ఉండి అంతే అండి యాక్చువల్గా. సో అది ఒక యూఎస్పీ కూడా అయిందండి మాకు. సో హిందీలో యూ విల్ గో విత్ సమ్ అదర్ నేమ్, శీలావతి ద ఘాటి క్వీన్ అని వెళ్తామండి. కింద ద ఘాటి ఎలాగో తను అరుంధతి చేసింది, బాగ్మతి చేసింది, శీలావతి చేసింది. అవునండి, బాగుంటుంది. వాళ్ళకి అలా పరిచయం కూడా కదండి అరుంధతి, బాగ్మతి అనేది. సో దెన్ వీఆర్ గోయింగ్ విత్ శీలావతి దేర్ అండి. అవును. ఇప్పుడు మనం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే అనుష్క గురించి, అనుష్క ప్రెజెన్స్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. హౌ డు యూ కాంప్లిమెంట్ హర్? ఇప్పుడు నేను సరోజ సినిమాలో తనతో, వేదం సినిమాలో సరోజ పాత్రతోటి తనతో వర్క్ చేశానండి. అప్పటికి ఉన్న ఆమె ఇప్పుడు స్టార్డము కొన్ని వందల రెట్లు అండి యాక్చువల్లీ. హ్యూజ్ స్టార్డమ్, తనకున్న ఫ్యాన్ బేస్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎదిగిందండి. తను గొప్ప గొప్ప దర్శకులతో పనిచేసింది. రాజమౌళి గారు బాహుబలిలో కావచ్చు, రుద్రమదేవి కావచ్చు, గుణశేఖర్ గారితో, అనేక అరుంధతిలోనే ఆమె స్టార్ట్ చేసింది. సో తన జర్నీలో
తన అన్ని అరుంధతి నుంచి ఇప్పుడు దాకా బాగుమతి దాకా చాలా ఐకానిక్ ఫిల్మ్స్ చేసిందండి. శీలావతి కూడా అలా చేరిద్దండి యాక్చువల్గా. కథ రాసుకున్నప్పుడు తను మాత్రమే చేయగలదని తను అప్రోచ్ అవ్వడం జరిగింది. కథ వినగానే కళలో ఒక మెరుపు వచ్చింది ఆమెకు అన్నమాట. ఈ పాత్ర మొత్తం పూర్తిగా అవగాహన చేసుకోగానే తను చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయింది, ఛాలెంజింగ్గా కూడా తీసుకుందండి. దెన్ డెలివరీ చేసిందండి. ఇప్పుడు తను ఈ క్యారెక్టర్లో ఎక్కడ ఏ పాయింట్ దగ్గర ట్రిగ్గర్ అయింది అనేటువంటిది తను చెప్పాల్సిన మ్యాటర్. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా మీరేమి చెప్పి ఏ పర్టికులర్ ఇష్యూ తోటి నేను ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళాను. ఆ పాత్ర ఏంటనేది తనకున్న పూర్వాపరాలన్నీ క్లియర్గా చెప్పానమాట. అదంతా చాలా ఎక్సైటింగ్ వరల్డ్ ఉందండి. నేను చెప్పే చాలా గట్టి మనిషి, ఓకే, గట్టి మనస్తత్వం అండి. ఒక డీప్ వనరబుల్ అమ్మాయి, అంటే కొండల్లో ఒక మంచి అందమైన పిల్ల తెమ్మెరలు ఎలా ఉంటే అలా ఉండే అమ్మాయి, అట్ ద సేమ్ టైం కొండ అంత బలం ఉన్న అమ్మాయి గుండెల్లో కావచ్చు అన్నమాట. సో ఆ రెండు బయట కూడా స్వీట్గా గలగల్లాగా మనం ఎవరు కలిసినా చాలా గలగల్లా ఉంటుంది, అంతా ఉంటుంది. బట్ ఇన్నర్గా అమ్మాయి చాలా ఎనర్జీ చాలా ఎక్కువ అండి, చాలా స్ట్రెంగ్త్. ఒక స్త్రీకి ఉండాల్సినంత చాలా గొప్ప శక్తి తనకి లోపల ఉందండి యాక్చువల్గా. సో తను చాలా రిలేట్ అయింది ఈ కథ. ఇంకొకటి, ఆ అమ్మాయి వెస్ట్రన్ ఘాట్స్లో పుట్టిన అమ్మాయి అండి. ఇప్పుడు ఈస్టర్న్ ఘాట్స్లో ఘాటీ క్వీన్గా చేస్తుంది అన్నమాట. సో ఇట్స్ ఆల్ కమింగ్ టుగెదర్ అండి. అంటే ఘాటీ, వాట్ ఈస్ హర్ నేమ్ ఇన్ ద ఫిల్మ్? శీలావతి. శీలావతి. ఆ గంజాయి పేరే ఆమెకు పెట్టారు. ఎందుకు పెట్టారు అది వచ్చిన శీలావతి అనేది ఒక గంజాయిలో ఒక వెరైటీ. అది మేల్ రకం అండి. ఇక్కడ అది ప్రపంచంలో ఆంధ్ర ఒడిశా బోర్డర్లో మాత్రమే దొరికిద్దండి యాక్చువల్గా. సో అది ఆమెకు పెడతారండి ఆ పేరు. ఇప్పుడు దీనికి గంజాయి స్మగ్లింగ్, ఇప్పుడు దొరుకుతున్నటువంటి గంజాయి ఎంత దారుణంగా ఉందో, వాటి పరిణామాలు ఎలా ఉంటున్నాయో, ఎలా కేసులు అవుతున్నాయో, ఎలా పట్టుబడుతున్నాయో, ఈ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుందండి యాక్చువల్గా. వాళ్ళ జీవన విధానాలు, డైలీ లైఫ్స్ అవన్నీ ఉంటాయి, చుట్టుపక్కల జరుగుతున్నాయి. సెకండ్ థింగ్, అది అప్పుడేం వాళ్ళకేం బాధపడతా చేయరండి. వాళ్ళు హ్యాపీగా ఓకే డబ్బులు వస్తున్నాయి కదా అని చేస్తారు, అంతే అండి. వాళ్ళ సర్వైవల్ కోసం ఉంటుందండి. బట్ ఐడెంటిటీ కూడా ఒకటి ఉంటుందండి. ఇట్స్ ఏ థీమ్స్, ఐడెంటిటీ వర్సెస్ సర్వైవల్ అనే చిన్న థీముల్లో కూడా సినిమా నడుస్తుందండి. సార్, ఇక యాంటాగనిస్ట్ పార్ట్కి వస్తే మనము చైతన్యరావు క్యారెక్టర్ చేసింది. అవునండి. అంటే రవీంద్ర విజయ్ గారు కాష్టాల్ నాయుడు అనే క్యారెక్టర్ అండి. రెండోది చైతన్యరావు గారు కుందుల్ నాయుడు అనే క్యారెక్టర్ అని చేశారు. సో చైతన్యరావు గారు ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మర్ అండి. రవీంద్ర విజయ్ గారి గురించి అసలు చెప్పక్కర్లేదు, ఆయన టూ ప్రూవెన్. ఈయన ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. బట్ ఆయనలో ఒక స్ట్రీక్ ఉందండి. ఆ స్ట్రీక్కి ఆజ్యం వస్తే ఇది కుందుల్ నాయుడు అవుతాడండి యాక్చువల్గా. మైసబ్లో కూడా చూసాం, చాలా ఎక్స్ట్రాడనరీ చేశారు. దేవగారును చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు దాన్ని. ఈయన చాలా బాగా చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో ఇంకొక షేడ్ చాలా పెద్ద పాత్రలో ఈయన చూడబోతున్నామండి. జగపతి బాబు గారు ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, ఎస్సీబీ ఆఫీసర్. బట్ విశ్వదీప్ అని పేరు పెట్టామండి. ఈ మొత్తాన్ని యశ్వానికి మొత్తం చూసేవాడు, దీపం పెట్టేవాడు. ఆయన ఒక చిన్న గమ్మత్తైన టింజ్ ఉన్న పాత్ర అండి అది. ఆయన మాత్రం ఒక మంచి ఆర్క్ దొరికిందండి ఆ క్యారెక్టర్కి. చాలా మీరు సినిమా చూసిన తర్వాత మనం చెప్పుకునే అనుష్క గారి నుంచి, విక్రమ్ ప్రభు చాలా ఉంటుంది. ఆయన లేకపోతే ఆ సినిమాలు చేయట్లేదు, ఆయన చెయ్యరు. సెకండ్ థింగ్, ఆ కథ కూడా చాలా క్లియర్గా కూర్చోవాలి, ఆయనకు నచ్చాలి, తన పాత్రకు పక్క ఆర్క్ ఉండాలన్నమాట. ఇవన్నీ కుదిరినాయి కాబట్టి ఆయన అప్రోచ్ అయినప్పుడు ఆయన ఒప్పుకోవడం జరిగిందండి. మీ ప్రతి సినిమాలో కూడా ఒక సేవ్ ఉంటుంది. అండర్ కరెంట్గా సేవ్ చేయటం కోసం, లేదా ఉపదేశాలు సందేశాలు ఇవ్వటం కోసం చేయరు, కానీ అండర్ కరెంట్గా ఒక బ్యూటిఫుల్ సేవ్ ఉంటుంది. ఈ సినిమాలో పర్టికులర్గా అంటే ఒక కథని క్లియర్గా చెప్పి సమాజాన్ని మొత్తం ఆవిష్కరిస్తే తెలియకుండా మనకు ప్రశ్న అండి, ఓహో ఇది నిజమే కదా అనేది. అది ఆడియన్స్లో ప్రేక్షకుల్లో కలిగే ప్రశ్న అండి. అది ఏ పాయింట్లో వచ్చిందని నాకు తెలియదు. అది మన కథ మొదటి నుంచి చివరిదా చెప్తాము, ఎవరెవరు చూస్తూ ఉంటే మన ఆ సినిమా లక్షణం అదండి. మీకు ఒకలాగా అర్థమవుతుంది, మన బిడ్డలకు ఒకలాగా అర్థమవుతుంది, మన తల్లిదండ్రులకు ఒకలాగా, స్నేహితులు డిఫరెంట్ పీపుల్కి వాళ్ళు చూసే భాషలను బట్టి ఉంటుందండి. నేను సినిమా చేస్తున్నప్పుడు దాన్ని పూర్తిగా ఆవిష్కరిస్తానండి, దానికి ట్రై చేస్తాను. ఈ క్యారెక్టర్లు వీళ్ళు కానీ ఎక్కడో ఒకసారి మనకు కనెక్ట్ అవుతాం అన్నమాట. మరి నిజమే కదా అనుకుంటా, ఒక చిన్న ప్రశ్న ఉంటుంది, అది సినిమాకి సంబంధించింది కావచ్చు. ఈ సినిమాలో మన జీవితంలో కొన్నిసార్లు పడిపోతుంటాం, లేకపోతే ఫెయిల్ అవుతుంటాం. కానీ పడిన ప్రతిసారి లెగవాలి, రెపరెపలాడాలండి. ఇవి అది ఒక శీలావతి క్యారెక్టర్ చూస్తాము, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర చూస్తే అరే నిజమే కదా, అలా ఉండొచ్చు కదా అనేది ఆ ప్రశ్న ఉంటుందండి. ఆ ప్రశ్న వస్తే ఒక రచయితగా ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అది నేను సందేశం ఇంకేమన్నా ఆ ప్రశ్న అనేది కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటే అది నేను విజయం కిందే తీసుకుంటాను. అది తెలియకుండా జరిగింది. మనం చిన్న కథ జరిగినా కూడా ఎక్కడో చోట మనకు ఒక చిన్న ప్రశ్న ఉద్భవించిద్దండి. నా సినిమాలో కొంచెం ఎక్కువసార్లు జరుగుతూ ఉంటుంది అలాగే. మీ ప్రతి సినిమా ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ ఆర్ అవార్డెడ్. అవునండి.
ఘాటీ రివార్డ్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అవార్డ్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హెవీ రివార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. అండ్ నాకు కమర్షియల్ సక్సెస్ అవసరం బేసికల్గా. దెన్ అవార్డ్స్ అనేవి పర్ఫార్మెన్సెస్ కావచ్చు, నేపథ్యం కావచ్చు, చెప్పింది కావచ్చు, అవి ఎలాగూ జనరల్గా వస్తూ ఉన్నాయి. అండ్ దీనికి కూడా నేను వస్తుంది అనుకుంటున్నాను. బట్ మోర్ దాన్ దట్ ఇట్స్ ఎ వెరీ యాక్షన్ ఓరియంటెడ్గా, యాక్షన్ జానరాలో చెప్పిన కథండి. ఒక మంచి హ్యూజ్ సక్సెస్ అవుతుందని ఆశగా ఎదురు చూస్తున్నాను. ట్రైలర్ అవన్నీ కూడా ఆ బజ్ క్రియేట్ చేసినాయి ఆల్రెడీ. అందులో తను స్వీటీ అనేటువంటి అమ్మాయి మీద తను చాలా రేర్గా అపీర్ అవుతుంది కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ అయ్యి. అట్లాగే మీ ఫిలిమ్స్లో అండి ఈ సెన్సిబిలిటీస్ అనేటువంటి సీన్ సెన్సిబిలిటీస్ ఎంత బాగుంటాయో, మ్యూజిక్ ప్లేస్ ఏ వైటల్ రోల్. అవును సార్. అంటే మీరు చెప్పే కంటెంట్ తాలూకు వెయిట్ కరెక్ట్గా రిప్రజెంట్ చేసేటువంటి మ్యూజికల్ సెన్స్ ఉంటుంది దాంట్లో. ఈ సినిమాలో విద్యాసాగర్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్. అవునండి. మన పాత విద్యాసాగర్ గారు లేదండి, కొత్త విద్యాసాగర్ గారు అండి. ఆయన ఎలీజియం బ్యాండ్లో డ్రమ్మర్గా ఉంటారు. అట్ ద సేమ్ టైం కీరవాణి గారి దగ్గర, మణిశర్మ గారి దగ్గర, తమన్ గారి దగ్గర, అనూప్ గారి దగ్గర ప్రోగ్రామర్గా ఉంటారండి. యాక్చువల్గా రిథమ్స్ ప్రోగ్రామ్ అన్నీ చేస్తుంటారు. మణిశర్మ గారి దగ్గర చాలా ఎక్కువ ఉంటారు. కీరవాణి గారి ద్వారా నాకు ఆయన పరిచయం అన్నమాట. ఈ సినిమాకి వెళ్ళినప్పుడు అది ఆ పర్వతాలన్నీ చూసినప్పుడు ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్, ఒక కొత్త డిఓపి కోసం నేను అనుకున్నానండి. యాక్చువల్గా ఇది కథ నేను ట్రావెల్ అయిన తర్వాత చింతకింది శ్రీనివాసరావు గారితో ఈ ఏరియాలన్నీ వెళ్ళిన తర్వాత అప్పుడు మనోజ్ రెడ్డి కాటసాని గారిని కెమెరా కోసం అడగటం జరిగిందన్నమాట డిఓపిగా. ఎందుకంటే నేను చూసిన నా రియలిస్టిక్ ఐస్తో చూసిందని కెమెరాలో బంధించి ఆడియన్స్కి వాళ్ళ మనసుల దాకా తీసుకెళ్లాలన్నమాట. అది చాలా పెద్ద ఛాలెంజింగ్ సినిమాలో. అదేవిధంగా మ్యూజిక్ అనేది ఈ సినిమాకి హార్ట్ బీట్ లాంటిదండి. కొండలకంటూ ఒక సౌండ్ ఉంటే, సంగీతం ఉంటే దాన్ని ఇందులో రిప్రజెంట్ చేయగలగాలి. ఆ ఘాట్లకు సంబంధించిన చిన్న ఫోకిష్ టచ్ ఉండాలి, ప్లస్ ఒక ఫ్యూజన్ ఉండాలి, ఆ ఎకో ఒక మ్యూజికల్ ఎకో ఉండాలండి. దానికోసం ఈయనతో నేను చాలా యాడ్స్ చేయడం జరిగిందండి. నేను చాలా కమర్షియల్స్ చేస్తున్నప్పుడు ఈయన చేశారు వాటికి అన్నమాట, జింగిల్స్ అవన్నీ. సో అలా పరిచయం నాతో అపార్ట్ ఫ్రమ్ ఇతని డెబ్యూ ఫిల్మ్ అండి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అండి. అవునండి. ఆయన ఓటీటీలో అరేబియా కళ్ళని మన సంస్థ నుంచి వచ్చిన దానికి ఇప్పుడు ఫస్ట్ ఈ సినిమా జరిగిందండి, మధ్యలో అది కూడా ఆయన చేశారండి. యాక్చువల్గా అంటే ఈ టైంలో ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్స్తో నోబడీ ఈజ్ ట్రైయింగ్ టు టేక్ ఏ ఛాన్స్. ఏదో రెప్యుటేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళతోనే వెళ్తున్నారు, కానీ ఇది మీరు కావాల్సింది తెచ్చుకునే అవకాశం ఉంది. అంటే దీనికి ఆయనకి స్థాయి ఉంది. అంటే అంటే ఐ మీన్ వాట్ యు కాల్ పొటెన్షియల్ ఉందండి ఆయన. సో టాలెంట్, చాలా ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అన్నమాట. అందుకోసం ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. ఇదే కాకుండా మీ సినిమాలో మొదటి నుంచి గమనిస్తే ద సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్, దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. మీ క్రియేటివ్ హైట్స్ ని, మీ వే ఆఫ్ థింకింగ్ ని, లెంగ్త్ ఆఫ్ థింకింగ్ ని కరెక్ట్ గా క్యాప్చర్ చేసే వాళ్ళు కావాలి. హౌ డు యు కాంప్లిమెంట్ ద కెమెరామెన్ ఆఫ్ దిస్ ఫిల్మ్? ఎక్స్ట్రాడినరీ అండి. ఇప్పుడు మీరు వెళ్ళిన నేపథ్యం కూడా డిఫరెంట్ నేపథ్యం. ఎగ్జాక్ట్లీ. ఆ కొండలంతటిని కెమెరాలో బంధించి మేము చూసినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాం. ఆ సూర్యోదయాలు, సూర్యాస్తమాలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఇలాంటి కొండల్లోకి వెళ్తే ఏం చేస్తామంటే ఒక డ్రోన్ ఎగరేసి షూట్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ మొత్తం ఇదే. సో ఒక షాట్ ఇలా పెట్టాలంటే దానికి చాలా ప్రీ వర్క్ జరిగిందండి. ఆయన టీం మొత్తం తోటి ప్లస్ మై టీం తోటి వెళ్ళి రాత్రులు నుంచి అక్కడ కూర్చొని టెంట్లేసి ఎక్కడ కెమెరా పెట్టాలి, ఇక్కడ షూట్ చేస్తున్నామంటే ఏ కొండ మీద నుంచి చూస్తే ఇది అంత అందంగా కనపడిద్ది అనేది. అది మామూలుగా డ్రోన్లో షూట్ చేయడం వేరు, మన మన యారీ కెమెరా తీసుకెళ్ళి అక్కడ పెట్టి షూట్ చేయడం వేరండి. అవన్నీ ఆయన చేశారండి. అండ్ ఆయనకు కూడా చాలా గొప్ప చిత్రం అయిందండి. తర్వాత ఈ సినిమాకు సంబంధించినటువంటి రిలీజ్ అనేటువంటిది కొంచెం డిలే అయినటువంటి వాస్తవం. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద డిలే ఆఫ్ ద ఫిల్మ్? అది ప్రతి సినిమాకి అనేకమైన కారణాలు. గ్రాఫిక్స్ ఓరియంటేషన్ అంటే ఇప్పుడు ఏంటంటే అండి, కొంచెం తగ్గినా కూడా ఎందుకు అని చెప్పి ఒకప్పుడు అలా ఉండేది కాదండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ కావచ్చు, అందరు కావచ్చు, పర్ఫెక్ట్ ప్రోడక్ట్ చేసుకుని వెళ్దాం అనేది అదొకటే రీజన్ అండి. లైక్ కొన్నిసార్లు ఏంటంటే ఇంత సమయం పట్టిద్ది అనుకుంటాం, కానీ కొంచెం ఎక్కువ సమయాలు పడతా ఉంటాయి. కొంచెం మూవ్ అవ్వాలనుకున్నప్పుడు నెక్స్ట్ మనకు ఓటీటీ సంస్థలకు కూడా వాళ్ళకు ఒక క్యాలెండర్ ఉంటుంది బేసికల్గా. మేము ఇలా మూవ్ అవుదాం అనుకున్నా ఒక 2 అటు ఇటు ముందు వెనక రావాల్సి వచ్చిందండి. బట్ ఇది తగు సమయం, అందుకని ఇప్పుడు వస్తున్నామండి. ఇప్పుడు మీ సినిమాలు అనేటువంటి మీకున్నటువంటి ఎక్కడా రిమార్క్లెస్ జర్నీ మీది. 1 or 2 విషయాలు ఏవో జరిగినప్పటికీ కూడాను రిమార్క్లెస్ జర్నీ, సక్సెస్కి కానీ
మోరల్ సక్సెస్కి ఫైనాన్షియల్ సక్సెస్కి పెద్ద డోకా లేని సినిమాలు వేసాయి. బట్ వై ఆర్ ప్లానింగ్ ద ఫిలిమ్స్ ఆన్ యువర్ ఓన్? ఫస్ట్ ఫ్రేమ్లోనే ఎందుకు చేస్తున్నారు? అంటే బయట కూడా చేసామండి, బట్ ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్రేమ్ అండ్ యూవీ క్రియేషన్స్. అండ్ సెకండ్ థింగ్, రాజీవ్ రెడ్డి గారితో ఉన్న ఒక అనుబంధం అండి. ఆయన ఈజ్ అ గ్రేట్ ఎగ్జిక్యూషన్. మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం, 25 ఏళ్ల సావాసం మాది. అండ్ సొంత సంస్థ ఉందన్నమాట. ఆ సంస్థలో నా కంఫర్టబిలిటీస్ ఉన్నాయి. బట్ అలా అని నేను బయట సంస్థల్లో చాలా సినిమాలు చేశానండి. ఇక్కడ తమిళలో చేశాను, హిందీలో చేశాను. నా రెండో సినిమా వచ్చేసి, మొదటి సినిమా గమ్యం ఫస్ట్ ఫ్రేమ్ చేశాను. రెండో సినిమా ఆర్కా మీడియా వర్క్స్ వేదం సినిమా అండి. అదే సో వేదము, మర్యాద రమణ, బాహుబలి వాళ్ళు నాది కూడా ఒక సినిమా ఉందండి. నెక్స్ట్ నేను మళ్ళీ ఆర్కా మీడియా వర్క్స్తో కూడా నా సినిమా ఉందండి. ప్లస్ స్వప్న గారితో వైజయంతిలో కూడా ఒక అనుకుంటున్నాను, ఇప్పుడు యూవీలో చేస్తున్నాం అన్నమాట. సో దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద చాయిసెస్ ఈజ్ యువర్ ఓన్ ఫిల్మ్. అవునండి. ఇప్పుడు ఈ సినిమా వచ్చింది ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్ అండ్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫ్రేమ్ అండ్ యూవీ కలిసి తీద్దాం అనుకున్న సినిమా అండి. నేను మళ్ళీ యూవీలో చేస్తాను, వైజయంతిలో చేస్తాను, ఆర్కా మీడియా వర్క్స్లో చేస్తాను, మన కంపెనీలో చేస్తాను. బట్ ఎవరన్నా ఇది సినిమాని బట్టి ఉంటుందండి. కాకపోతే ఇక వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ టువర్డ్స్ ద రిలీజ్ September 5th? సో స్వీటీ అభిమానులకి పండగలాగా ఉంటుందండి యాక్షన్ మూవీ. ఓకే, నా సినిమాల నుంచి ఆశించే ఒక రిడెంప్షన్ కావచ్చు, ఒక హ్యూమన్ ఎమోషన్స్ కావచ్చు, ఒక కొత్త ప్రపంచం కావచ్చు, కొత్తగా మనం ఎంతోమంది చూడని వాళ్ళ మనుషులు కావచ్చు ఈ సినిమాల నిండా కనపడతారండి. సో ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ తీసామని ఒక నమ్మకం ఉంది. సో ఆడియన్స్ ఒక గొప్పగా ఆదరిస్తారని ఆశ ఉందండి. September 5th రాబోతుంది కాబట్టి డైరెక్టర్ గారు క్రిష్ గారు ఎంత సెన్సిబుల్ డైరెక్టర్, ఎంత నీట్గా, ఎంత ప్రజెంటేషన్ వాల్యూస్తో సినిమా తీస్తారో మనందరికీ తెలుసు. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ వండర్ఫుల్ షో ఇన్ ద థియేటర్స్ ఆన్ September 5th ఆన్వర్డ్స్. సో ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఆల్ ద బెస్ట్ చెప్తూ, మీకు కెరీర్కి సంబంధించి వీటికి సంబంధించి కొన్ని జర్నీ మొత్తం మనం చూసినట్లయితే సినిమాల్లో ఎక్కడ కూడాను మీ సినిమాల్లో ఒక వల్గారిటీ కానీ, అబ్సీనిటీ కానీ ఇది ఏమీ లేనటువంటి ఒక సెన్సిబుల్ డైరెక్టర్స్లో మేము గర్వంగా ఫీల్ అవుతుంటాం. ఇప్పుడు చాలామంది దర్శకులు మాకు పలానా దర్శకుడు ఉన్నాడు, మాకు శంకర్ ఉన్నాడు తమిళ్లో, ఆ డైరెక్టర్ ఉన్నాడు, మణిరత్నం ఉన్నాడు, వాళ్ళు వీళ్ళు ఉన్నాడు అని చెప్పుకుంటాం. వీ ఆల్సో ప్రౌడ్లీ సే దట్ వీ హ్యావ్ క్రిష్ అని చెప్పుకునేటువంటి ఒక సెన్సిబుల్ డైరెక్టర్ మీరు. హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్? మీరు గమ్యంతో స్టార్ట్ అయిన మీ జర్నీ ఈ 18 ఇయర్స్ జర్నీ, షూటింగ్ మొదలుపెట్టి గమ్యం నుంచి ఘాటీ దాకా 2008లో గమ్యం రిలీజ్ అయింది. 2006లో సినిమా మొదలు పెట్టాం అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక చాలా సాటిస్ఫాక్టరీ, సంతృప్తిని ఇచ్చిన నా జర్నీ అండి. నాదో జర్నీ, నా ప్రయాణం. సో ఐఎమ్ వెరీ కంటెంట్గా ఉన్నాను. అండ్ చాలా గొప్ప వ్యక్తులతోటి, గొప్ప టెక్నీషియన్స్ తోటి, గొప్ప మనసులతోటి పనిచేశానండి. అండ్ ఐఎమ్ హ్యాపీ. అండ్ నేను ఇంకా ఇలాగే చాలా సినిమాలు తీస్తాను, నాకు తెలుసు, నమ్మకం. జర్నీలో మీకు 7th Heaven లాంటి ఆనందాన్ని ఇచ్చినటువంటి సక్సెస్ బాగా డిసప్పాయింట్ చేసింది, నన్ను డిస్టర్బ్ చేసింది అనేటువంటి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? అంటే గమ్యం నుంచి ఇప్పుడు దాకా ఒక దర్శకుడు ప్రయాణం కొండలు ఎక్కుతూ ఉంటాం. కొన్నిసార్లు మీరు అంటున్నట్టు నేను ఇక్కడ శూన్యం నుంచి వచ్చాను, గమ్యం అని వచ్చాను. మొదటి సినిమానే నన్ను ఒక దర్శకుడు, నేను దర్శకుడిని అని ప్రపంచానికి చెప్పింది. రెండో సినిమాతో నాకు నేను చెప్పుకున్నాను, వేదం, నిజమే నేను దర్శకుడిని, అది యాక్సిడెంట్ కాదు, ఇది ఇన్సిడెంట్లో జరిగిందని. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అండి వృత్తిపరంగా నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నానండి. ఇప్పుడు మాట్లాడుకుంటే ఆ సినిమాల గురించి, ఈ సినిమా నుంచి, గతం గురించి మాట్లాడుకుంటే వర్తమానంలో ఉన్న ఘాటీకి ఇది ఇప్పుడు నా ఆశ ధ్యాస అంతా ఘాటీ అండి. ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడుకున్నా కూడా, నేను అందులో లోపల ట్రావెల్ చేయాలన్నా కూడా నాకు దాంతో ఇప్పుడు ప్రభు గారితో ఇలాగా పుస్తకం లాగా మొత్తం ఇంటర్వ్యూ ఒకసారి చేసుకుందాం. బట్ ఇప్పుడు ఘాటీ నుంచి నేను గతంలోకి వెళ్ళాలంటే కొంచెం అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు సార్? స్వీటీస్ పర్ఫార్మెన్స్ అండి. స్వీటీ పర్ఫార్మెన్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని సినిమాల్లో అందరి పర్ఫార్మెన్స్ అలా కూర్చుంటాయండి. చూస్తానంతసేపు మనం చాలా ఆశ్చర్యం, అలా కుదిరిందిరా అని చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో అలా కుదిరిందండి. వీళ్ళ పర్ఫార్మెన్స్లన్నీ ప్లస్ గ్రేట్ యాక్షన్ సీక్వెన్స్లు అండి. ఇది ఒక యాక్షన్ ఓరియంటెడ్ సినిమా అండి. నేను చెప్పాలనుకున్న దాన్ని నేను యాక్షన్ ఓరియంటెడ్లో చెప్పిన సినిమా అండి. మేల్ సెంట్రిక్ ఫిల్మ్లో యాక్షన్ క్యారెక్టర్స్ అనేటువంటి డిజైన్ చేయడంలో కానీ, అటు చేయడంలో కానీ ఒక ఇది ఉంటుందండి. ఒక ఫిమేల్ సెంట్రిక్ని దాంట్లో తన క్యారెక్టర్ ద్వారా యాక్షన్ ఓరియంటేషన్ తీసుకురావటం, ఆ యాక్షన్ ఫీల్ని తీసుకురావటం అనేటువంటిది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి రిజల్ట్ మీరు మనం అనేక సార్లు చూసామండి. ఒక మేల్ హీరో పెద్ద యాక్షన్ సీక్వెన్స్, తనని పెట్టంగానే ఆ డైనమిక్స్ మారినాయండి, డ్రామా మారింది, ఆ ఎమోషన్స్ మారినాయి. ప్లస్ తన గ్రేస్ కావచ్చు, తన యాటిట్యూడ్ కావచ్చు, తన స్ట్రెంగ్త్ కావచ్చు, ఇవన్నీ వచ్చేసరికి చాలా
చూడటానికి చాలా అందంగా ఉందండి యాక్చువల్గా. తను 10 మందిని ఒక ఘాటీగా 100 కేజీల బరువెత్తి మోసామా, ఒక 100 కేజీల మనిషిని ఎత్తి కొదేసినప్పుడు కూడా చాలా బాగుందండి చూడటానికి. సో ఇవన్నీ కూడా సినిమాలో చూసినప్పుడు చాలా కొత్త సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ఒక బిగ్ యాక్షన్ ఎంటర్టైనర్ లాగా ఉంటుందండి. ద ట్రేడ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ద రెస్పాన్స్ ఆఫ్ ద ట్రేడ్. మీరు ఆల్ ఓవర్ ద గ్లోబ్ రిలీజ్ చేస్తున్నారు సెప్టెంబర్ 5న. ట్రేడ్ రెస్పాన్స్ ఎలా ఉంది, రిలీజ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, ఏ స్థాయిలో చేస్తారు? సో ఇప్పుడు మేము సినిమా నాన్ థియేటర్కల్స్ అన్ని ఇప్పుడు అది అఫ్కోర్స్ ఇది ప్రొడ్యూసర్ గారు చెప్పాల్సిన మాటలు అవన్నీ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ విత్ ద బిజినెస్ అండి బేసికల్గా. ఇప్పుడు అన్ని ఏరియాస్లో కూడా దట్స్ వెరీ హ్యూజ్ రెస్పాన్స్ అండ్ గ్రేట్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్. ఇట్స్ నౌ ఎవ్రీథింగ్. రేపు ఓపెనింగ్ డే రోజు ఎలా వస్తుంది, ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఎలా వచ్చింది, అది ఎలా స్ప్రెడ్ అయ్యింది, ఎంతమంది ఎక్కువ మంది సినిమా చూస్తారనే దాని మీద ధ్యాస అంతా ఉందండి. ఇప్పుడు ఒకప్పుడు సినిమా అంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, థియేట్రికల్ రెవెన్యూ, థియేట్రికల్ రిజల్ట్ మీదనే మనం ఆధారపడాలి. కానీ ఈరోజు నాన్ థియేట్రికల్ నెట్వర్క్తో పెద్ద మార్కెట్ అయిపోయింది. నాన్ థియేట్రికల్గా వచ్చిన రెస్పాన్సిబిలిటీ టు హూమ్ డిడ్ యూ కమిట్ టు దిస్? ఇది అమెజాన్ ప్రైమ్లో వస్తుందండి, ప్లస్ ఆదిత్య మ్యూజిక్ అండ్ దేర్ ఆర్ హిందీ బయర్స్ డిఫరెంట్ ఉన్నారండి అది. సో ఇదంతా కూడా ఎప్పుడో జరిగిందండి ఈ బిజినెస్. ఎప్పుడో ఈ సంవత్సరం ఫిబ్రవరి లాస్ట్ ఇయర్ బిజినెస్ జరిగిన బిజినెస్. అవునండి. అంత ముందే ఫస్ట్ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత ఒక నెలలో పూర్తిగా ఇవన్నీ అయిపోయినాయి. యాక్చువల్ నాన్ థియేటర్లు అంతా అప్పుడే అయింది. దాని తర్వాత ఇంకా ధైర్యంగా వెళ్ళాము. బిజినెస్ కూడా ఇప్పుడు నైజాంలో వచ్చేసి మైత్రి సంస్థ పంపిణీ చేస్తుంది, ఒక ఏరియాలో దిల్రాజ్ గారి సంస్థ పంపిణీ చేస్తుంది, ఒక ఏరియాలో అన్నపూర్ణ సంస్థ, డిఫరెంట్ పీపుల్. అవునండి. అండ్ ఎందుకంటే యూవి క్రియేషన్స్ సినిమా ఫస్ట్ ఫ్రేమ్ ఉన్న సినిమా కాబట్టి, మేము ఫస్ట్ ఫ్రేమ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూషన్ చేసింది యూవి క్రియేషన్స్ వారు బ్యానర్లో వస్తున్న సినిమా కాబట్టి మంచి రెస్పాన్స్ ఉందండి. సరే, వాట్ నెక్స్ట్ ఫ్రమ్? ఇప్పుడు రేపటితోటి ఈ అధ్యాయం పూర్తవుతుంది. చిన్న గ్యాప్ తీసుకొని దెన్ ప్రతి నెక్స్ట్ అధ్యాయం చూడాలండి. బాలకృష్ణ గారితో కమిట్ అయ్యారనేటువంటిది ఒకటి ఉంది, అది ఒక్కటి చెప్పగలరా? ఈ బాలకృష్ణ గారితో జరిగేది ఏదైనా సరే బాలకృష్ణ గారు మాత్రమే అనౌన్స్ చేస్తారండి బేసికల్గా. స్టిల్ ఆయన అఫ్కోర్స్ ఆయన ఆపర్చునిటీ ఇస్తే అద్భుతంగా ఉంటుంది, అది ఆయన అనౌన్స్ చేస్తారు ఏమైనా ఉంటాయండి. బాలకృష్ణ గారితో 3వ సినిమా అవుతుంది. అవునండి. టు కాంప్లిమెంట్ యూ సార్, నాయకుడు కథానాయకుడు సినిమా మీరు తీసిన విధానం నాకు చాలా గొప్పగా నా మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్ అండి. ఫేవరెట్ ఫిల్మ్ అండి బాలకృష్ణ గారి ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అందరూ నన్ను కలిసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా గౌతమ్ ప్రసాద్ గారి గురించి ఎంత చెప్తారో, మహానాయకులు కొన్ని సీన్స్ చెప్తా ఉంటారండి, కథానాయకులు కానీ ఎస్పెషల్లీ హాస్పిటల్ ఎంటైర్ థింగ్ అండి. వాట్ ఎ గ్రేట్ యాక్టర్ అండి. నిజంగా ఎంత బాగా సెట్. మరి ఎందుకు సినిమా అది మనకు అప్పుడు రాజకీయ సామాజిక పరిస్థితులు వేరండి. అది రిలీజ్ అయినప్పుడు మా నాన్నగారు అంటూ ఉంటారన్నమాట, మన ఎలక్షన్స్లో రిలీజ్ అయ్యి ఉంటే దుమ్ము దులిపేదిరా అని. సో ఇట్స్ ప్రతి సినిమాకి ఒక టైం ఉంటుందండి, ఆ కాలం. ఏ రాంగ్ టైం ఏంటో తెలియదు కానీ అలాంటి బ్యాడ్ రిజల్ట్స్ చూడాలి సినిమా కాదు. మొదటి రోజు అందరి ఫోన్లు వచ్చినాయి బేసికల్గా. రివ్యూవర్స్ అందరు 4 రేటింగ్స్ 3.5 పెద్ద. ఎప్పుడు థియేటర్ బయటకు వచ్చింది ఎప్పుడు మాట్లాడినా. అవునండి, థియేటర్ బయటకు మాట్లాడితే ఇంటికి ఆఫీస్కి వెళ్ళి మా దీంట్లో రివ్యూ చెప్తాను కానీ ఆ సినిమాకి మాత్రం ఫస్ట్ థియేటర్ నుంచి బయటకు వచ్చేసి గివెన్ ఓపెన్ స్టేట్మెంట్. నాకు ఫోన్ చేశారండి. మేము నాకు అనేకమైందండి. అప్పుడు దిల్రాజ్ గారు చూసిన తర్వాత, అది మహేష్ బాబు గారు కావచ్చు, తారక్ గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ రిలీజ్ అయిన రోజు అది అందరూ ఆడియన్స్ కూడా ఆకాశానికి ఎత్తారండి. దాని తర్వాత చూసేసరికి అది అసలు లేదండి యాక్చువల్గా కమర్షియల్. అంటే అప్పుడున్న రాజకీయ పరిస్థితులు కానీ ప్రతిదీ సమాజం కూడా చూస్తూ ఉంటుందండి. అవునండి, చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటుందండి యాక్చువల్గా. అట్లాగే ఐ హ్యావ్ టు పాస్ వన్ మోర్ కాంప్లిమెంట్ ఫర్ యూ రిగార్డింగ్ ద శాతకర్ణి అండి. శాతకర్ణి సినిమాని విత్ ఇన్ ఏ టైం బౌండ్లో మీరు తీసిన విధానం అద్భుతం అండి. థ్యాంక్ యూ సో మచ్. అంత గ్రాండ్ స్పాన్ ఉన్న సినిమాని దిస్ ఈజ్ ద డైరెక్టర్స్ నీడ్ అండి. డైరెక్టర్స్ అనేటి వాళ్ళు ఎంత ప్రొడక్టివిటీ ఇవ్వగలగటం అనేటువంటిది, అంత పెద్ద ప్రోడక్ట్ని అంత విత్ ఇన్ ఏ టైంలో మీరు డెలివరీ చేసిన విధానం అద్భుతం. ఆల్ క్రెడిట్ అగైన్ టు బాలకృష్ణ గారండి. ఆయన పొద్దున 6 నుంచి వచ్చాను, సెట్లో కూర్చుంటే 9 దాకా బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లైట్ అవైలబిలిటీ చాలా ఉంటుందండి. జార్జియాలో షూట్ చేసినప్పుడు మొరాకోలో అండి. సో అదంతా యూటిలైజ్ అయ్యాను. అంటే ఇక్కడ చెప్పుకోవడానికి 79 days అండి, కానీ నెంబర్ ఆఫ్ అవర్స్ చూసుకుంటే దాదాపు ఒక 100 రోజులు చేసినట్టే అండి. ఓకే సార్, డైరెక్టర్ గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఘాటీ సక్సెస్ మీట్ లో మనం కలుస్తున్నాం. థ్యాంక్ యూ. We are all going to celebrate the success of Ghati. All the best, sir. థ్యాంక్ యూ అండి. నేను శూన్యం నుంచి
శిఖరాగ్రం వరకు చదివిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను. ప్లస్ మీ సుమన్ టీవీ మొన్న కన్నడలో బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ కూడా విస్తరిస్తుందని విన్నాను అనమాట. మీకు కూడా అవునండి, మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.